మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులను అయితే స్పీకర్ కార్యాలయం జారీ చేసింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తూ రాజకీయ వేడిని పెంచిన క్రమంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సదరు ఎమ్మెల్యేల స్పందన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక స్పీకర్ ఉత్తర్వుల ప్రకారం వైసీపీ పార్టీకి చెందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు, అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలు ఉన్నారు. ఇదిలా ఉంటే గతంలో పార్టీలు మారిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసి వివరణ కోరగా పలుమార్లు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వకుండా గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే స్పీకర్ తమ్మినేని ఈ నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కోటిరెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. కోటిరెడ్డి, చెప్పండి, ఏపీ స్పీకర్ అయితే తమ్మినేని సీతారాం అయితే ఇటీవల అయితే పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అయితే అనర్హత వేటు వేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అనర్హత వేటు వేసేందుకు ఎమ్మెల్యేలందరికీ కూడా స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా గతంలో వైసీపీ పార్టీని తిరస్కరించి వాళ్ళంతా కూడా అంటే జరిగిన శాసనమండలి ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులకు ఓటు వేశారనే దానితో నలుగురిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అలాగే తొలిసారి నుంచి కూడా ఎన్నికలు జరిగిన 2019 తర్వాత కొద్ది రోజుల తర్వాతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 9 శాసనసభ్యులు కూడా అప్పటి నుంచి వైసీపీ తోటి అంటకాగుతూ వస్తున్నారు. అయితే వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ 9 వైసీపీకి సంబంధించిన వారి మీద మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తప్పితే ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అనూహ్యంగా వాళ్ళు కనుక పోటీ చేసేట్లయితే ఈ అనర్హతకు గురైనటువంటి వ్యక్తులంతా కూడా అటువైపు ఓటు చేసేటువంటి అవకాశం ఉందనే నెపంతో మొత్తం మీద స్పీకర్ కార్యాలయం వీరి మీద సస్పెన్షన్ కు సిద్ధమైంది. ఆ నేపథ్యంలోనే వీరందరికీ నోటీసులు జారీ చేశారు. దాదాపు 3 సార్లు పిలిచినప్పటికీ కూడా ఒకసారి హాజరైన సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. మిగిలిన సందర్భాల్లో కూడా వారు సరైనటువంటి గైర్హాజరు అవ్వడము, సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో 2 రోజులుగా న్యాయ నిపుణులతో సంప్రదించినటువంటి తమ్మినేని సీతారాం దీనికి సంబంధించి మొత్తం 8 మంది మీద కూడా ఈ రోజు అనర్హతకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. స్పీకర్ కార్యాలయం నుంచి వీరంతా కూడా అనర్హులు అంటూ ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తంగా అంటే వైసీపీకి సంబంధించినటువంటి గతంలో పార్టీ సస్పెండ్ చేసినటువంటి 9 ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఈ 9 అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలోనే వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి 9 వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరి, అలా కరణం బలరాము వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తంగా 8 మంది మీద అనర్హత వేటు వేశారు. అయితే వాస్తవంగా ఎన్నికలు జరిగి 58 నెలలు గడిచిపోయాయి. మరో 2 నెలల కాలంలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చర్యలు కేవలం రాజ్యసభ ఎన్నికల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకునే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చివరి సెషన్ కూడా శాసనసభ సమావేశాలు పూర్తయిపోయినటువంటి పరిస్థితి. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలోనే ఈ 8 మంది మధ్య చర్యలు తీసుకోవడానికి స్పీకర్ కార్యాలయం నిర్ణయించింది. ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.